ఢిల్లీలో. అసలు దాని ఇంకా అమెరికా ఉందని చెప్పినాము, అమెరికా వీళ్ళని ఉన్నది. అక్కడి నుంచి మొదలైంది, రాష్ట్రానికి వచ్చింది వికారాబాద్లో. నిన్న వాళ్ళు ధర్నా, మొన్న వాళ్ళు ధర్నా చేసిండ్రు, నిన్న వాళ్ళు ధర్నా చేసిండ్రు. కానీ నేను ఎస్పీ గారితో మాట్లాడినా, ప్రసాద్ గారితో, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినా, తర్వాత ఈయన పట్టుకున్నాడు. కానీ ప్రజలు ఏమి అడిగితే అది చేస్తాం. ఈ డిక్టేటర్ మోడీ అంటారు కదా, ఈ డిక్టేటరా? అప్పుడు 3 రైతు చట్టాలు దేశానికి, రాష్ట్రానికి, రైతులకు మంచిది. కానీ అందరు కలిసి చేసిండ్రు, వాపస్ తీసుకుండా. డిక్టేటర్ అంటే వాపస్ తీసుకుంటారా? ప్రజలు ఏమి గట్టిగా కొడితే అది చేస్తున్నారు, ఇది కూడా చేస్తున్నారు. అవి 3 రైతు చట్టాలు తప్ప కాదు, అవి చాలా మంచివి. కానీ ప్రజలు కోరుకోలేదు. అది మంచి గ్రహించినప్పుడు మంచిగా వస్తాయి. అవి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ వాపస్ తీసుకున్నారు. అది యాక్చువల్లీ మంచిది రాష్ట్రాలకు, ఎలక్ట్రిసిటీ బోర్డు. ఇది ప్రజలు కోరిండ్రు, చేసిండ్రంట. అంటే సీజే పార్టీ పోరాటం సీజే పార్టీ పోరాటం కాదు, సీజేపీ పార్టీ అది ఐసోలేట్ అవుతుంది. వాళ్ళు లేపిన ఉద్యమం శాంతియుతం కొరకు వాళ్ళు చేస్తున్నారు. తప్పుదారిలో పట్టింది ఎవరు? నీట్ రాసిన వాళ్ళు కాదు, యూనివర్సిటీ వాళ్ళు. ఎంత తప్పుదారి పట్టారంటే కొందరు మాకు ఇప్పుడు జేఎన్యూల స్టూడెంట్స్ మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళంతా పాల్గొన్నారు. అయితే చాలామంది మంచిది అడిగినా చెడు అడిగినా నిర్ణయం చేసేది నాయకులు కాదు, ప్రజలు. ఎట్టంటే అటు ప్రజలు అది అడిగిండు, ఈయన చేశాడు. ఎవరు? స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ అది అడిగిండు. అండ్ ఇది ముందుకు పోవాలని చేసిండు. ఇది తప్ప ఒప్ప నన్ను అడిగితే ఈయన మంచిగా చేసిండు. కానీ ప్రజాస్వామ్యం కొరకు ఇది ప్రజాస్వామ్యం నిలబడి ఉండాలి, ఇది డిక్టేటర్షిప్ కాదని దీంతో నిరూపించిండు మోడీ గారు. అది నేను ఖండిస్తున్నాను. వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే తప్పే, ధర్నా లేకుండా చేసిన తప్పే. కానీ నేను రికార్డులు చూస్తే మా ఊళ్ళనే బైండ్ ఓవర్ చేసిండ్రు, మా ఊళ్ళనే హౌస్ అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళని చేయలేదు. మా వాళ్ళు పొద్దుగాలు చేసిండ్రు, వాళ్ళు సాయంత్రం చేసిండ్రు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయరు. తర్వాత సాధారణంగా చట్టాలు పక్కకు పెడదాము, నేను మీ వాళ్ళ దిష్టి బొమ్మ కాలు పెడతా, మీరు మా లీడర్ల దృష్టి, అది సాధారణంగా. కానీ వీళ్ళేంది, ప్రధానమంత్రిని ఊరేగించి కాల్వాలి. ఇది మా వాళ్ళకి నచ్చలేదు. కాల్చకన్నా పోయి కాలబడితే కాలబెట్టండి. అయితే మిట్టా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, వారు అక్కడ చూస్తే వాడు సహించలేకపోయినారు. ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రిని ఉరేసుడేంది అని వాళ్ళని ఆపణం వస్తే ఎట్లా కొట్టిందంటే, ఎక్స్రే చూస్తే బ్లడ్ క్లాట్లు ఉన్నాయి. అయితే సరే తప్పు ఉండవచ్చు, వాళ్ళు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది ఉండే చట్టం ప్రకారంగా. కానీ ఈయనకు ఆయనకు సేమ్ సెక్షన్స్ పెట్టుడు అసలే ఒప్పుకోం మేము. అండ్ ఆ కొట్టినోళ్ళు ఎట్లా కొట్టిండు చూడండి, రిపోర్ట్లు ఉన్నాయి. కొట్టుడే కాక దాని మీద పెట్రోల్, వీళ్ళ బట్టల మీద కూడా పెట్రోల్. అంటే వీళ్ళ మోడీ గారితో వీళ్ళని కూడా అంటుపెడతారా? ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. నేను ఎస్పీ గారితో మాట్లాడినా. అయితే ఎస్పీ గారు అన్నారు ఏంటంటే, మీరు ఈరోజు ధర్నా చేయకనే అంటే నేను విజ్ఞప్తి చేసిన మా బీజేపీ వాళ్ళని, బీజేవైఎం వాళ్ళకు ధర్నా ఈరోజు చేయకండి, నేను మాట్లాడతా, ఏం చర్యలు తీసుకుంటారో మీరు దాన్ని బట్టి ఉంటుంది అని ఇప్పుడు మళ్ళీ నేను ఎస్పీ గారు మాట్లాడతా. ఈయన మీద ఏదో చిన్న కేసు పెట్టవచ్చు, ఏదో ఇంటర్ఫియరెన్స్ ఏదో, కానీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డరో లేకుంటే ఇవన్నీ కూడా గ్రీవియస్ ఇంజరీస్ ఇవి తప్పక పెట్టాలని నేను అడుగుతాను. ఆ మెడికల్ రిపోర్ట్ నేను చూపెడతా, ఉన్నదా?